జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమండి, ఎందుకండి, ఎందుకు నా మీద అలా అబద్ధాలు చెప్తున్నారు? అమ్మా, అక్క చెప్పింది నిజమా? కార్తీక్, అసలు జరిగింది ఏంటంటే సంజయ్శీల్ కాదు, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. రఘుని అడ్డు పెట్టుకుని నాకు రాధిక్కి పెళ్లి చేయాలని ప్లాన్ చేశావా లేదా? మా మౌనం కాదు, సమాధానం కావాలి. మా ఇద్దరి జాతకాలు స్వామీజీకి చూపించటం, మా ఇద్దరి పేరు మీద నువ్వు లగ్నపత్రిక రాయించటం నిజమా కాదా? చెప్పమ్మా, నిజమా కాదా? నిజమేరా? నిజమే, కానీ ఇదంతా నీకోసమే చేశాను. పల్లవి పోయిన బాధలో నువ్వు మందుకే బానిసై 4 గోడల మధ్య నరకం అనుభవిస్తుంటే నిన్న నరకంలో నుంచి బయటికి తీసుకురావడం కోసం ఇలా చేశాను. నా కొడుకు 100 ఏళ్ల జీవితాన్ని శాపంగా మార్చుకుని బాధపడుతుంటే వాడిని మామూలు మనిషిగా చెయ్యడం కోసం, వాడి జీవితంలో తిరిగి సంతోషాల్ని చూడటం కోసం ఒక కన్న తల్లిగా ఇలా చేశాను. తప్పే ఉందిరా? ఇది తప్పు కాదు, మోసం. ఎలా మోసమవుతుందిరా? కన్న కొడుకు కళ్ళ ముందు బాధపడుతుంటే కన్న తల్లిగా చూసి తట్టుకోలేక పెళ్లి చేసుకోమని బ్రతిమాలాను. అయినా సరే ఈ అమ్మ బాధ నీకర్థం కాలేదు. అందుకే నీ జీవితాన్ని బాగు చేయడం కోసం ఒక చిన్న అబద్ధమాడి నీ పెళ్లి చేశాను. మంచి చెయ్యడం కోసం ఒక చిన్న అబద్ధం చెప్పినా మోసం చేసినా తప్పులేదురా. కానీ ఎదుటి వాళ్ళ నమ్మకంతో ఎమోషన్స్తో ఆడుకోవటం మాత్రం క్షమించరా అని తప్పేనమ్మా. చావైనా బతుకైనా పల్లవితోనేనని, తనకి తప్ప మరో వ్యక్తికి నా జీవితంలో చోటు ఉండదని పల్లవికి నేను మాటిచ్చాను. నేను ఆ మాట తప్పడానికి నువ్వు కారణమయ్యావు. ఎంతసేపు పల్లవికిచ్చిన మాట కోసమే తప్ప మా బాధ గురించి ఆలోచించవా నువ్వు? వద్దమ్మా, ఇంకా మాట్లాడుకో. ఇంతకుముందు మా అమ్మ మాట్లాడితే మనసుకు తెలియని హాయి ఉండేది. కానీ ఇప్పుడు కోపం వస్తుంది. కార్తీక్, ఏంట్రా ఆ మాటలు? అవునమ్మా, నా కారణంగా ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోకూడదని, నా వల్ల ఒక కుటుంబం ప్రాణం పోకూడదని ఆలోచించి పల్లవికిచ్చిన మాటను కూడా పక్కన పెట్టి రాధిక మెళ్ళో తాళి కట్టాను. కానీ దాని వెనక ఎంత మోసం ఉందని తెలిసాక తట్టుకోలేకపోతున్నాను. కార్తీక్, ఇదంతా నీ మంచి కోసమే నాన్నా. దయచేసి అర్థం చేసుకో. నీకు దండం పెడతాను, నాతో మాట్లాడొద్దు, మాట్లాడొద్దు.
చాలా అమాయకురాలు అనుకున్నాను, కానీ నీలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయని తెలీదు. కార్తీక్, పాపం, ఈ విషయం గురించి తనకి తెలీదురా. రాధిక అమాయకురాలు, తనని ఏమి అనుకో. గంట క్రితం వరకు నీ మీద జాలుండేది, కానీ ఇప్పుడు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. లేదండి, నిజంగా నాకే పాపం తెలీదండి. నన్ను నమ్మండి. నార్మోయ్! ఈ జన్మలో నీ మొహం నాకు చూపించుకో. ఏమండి? 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 రాధిక, అమ్మా, తన్ని ఇంట్లోకి తెస్తే నేను ఇంట్లో ఉండను. అది కాదురా కార్తీక్. పెళ్లి చేసుకుని వచ్చిన ఆడపిల్లని అలా గెంటేయడం పాపంరా. పాపం గురించి మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావమ్మా. రాధికని కాబట్టి బయటికి గెంటేయగలిగాను. కన్న తల్లివి కదా, అందుకే నేను బయటికి పంపించలేకపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.